ముందుగా అందరికీ నమస్కారం. చాలామంది పేషెంట్ చెప్తున్నారు, మోషన్ అయిన తర్వాత మాకు చాలా మంటగా ఉంటుంది. లేదా మోషన్ అవుతున్నప్పుడు మాకు చాలా మంటగా ఉండి, అది ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ దాకా కూడా నొప్పి కంటిన్యూ అవుతుంది. కూర్చోలేకపోతున్నాం అని చాలామంది చెప్తూ ఉంటారు. దీనికి గల కారణం ఫిషర్ అండి. సో, ఎవరికైతే మోషన్ టైట్‌గా అవుతుందో, మోషన్ హార్డ్‌గా అవుతుందో, అలాంటప్పుడు పర్సన్ గట్టిగా ఒగ్గపట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఈ ఫిషర్ కంప్లెయింట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఎవరికి ఫిషర్ వచ్చే అవకాశం ఉంటుందంటే, ఎవరైతే ఫ్లూయిడ్ ఇంటేక్ తక్కువ తీసుకుంటారో, ఎవరైతే వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటారో, తీసుకునే ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు తక్కువ తీసుకుంటారు. అదేవిధంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువ చికెన్, మటన్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఈ ఫిషర్ కంప్లైంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ కంప్లైంట్‌తో సఫర్ అవుతున్నారో ఖచ్చితంగా ముందు వాటర్ ఇంటేక్, ఫ్లూయిడ్ ఇంటేక్ పెంచాలి. కనీసం 3-4 లీటర్స్ తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా డైట్‌లో ఫైబర్ ఇంటేక్ పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా తీసుకోవాలి. అవి కాయగూరలు, పళ్ళు ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. దాంతోపాటు నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కనీసం 7 అవర్స్, 6-7 అవర్స్ పడుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఏమైనా చెడు అలవాట్లు అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ ఆల్కహాల్ కానీ ఉంటే కనుక దాన్ని కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఇలా మీరు చేయగలిగితే కనుక ఈ ఫిషర్ కంప్లైంట్ చాలా బాగుంటుంది.